అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఒక సంఘటన నన్ను ఒక వారం రోజులుగా తొలిచేస్తుంది. ఏంటంటే ఇటీవల మన ఏపీలో, తెలంగాణలో కూడా చాలా బస్సు ప్రమాదాలు, కాశీబుగ్గలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ప్రమాదం జరిగి చాలామంది చనిపోయినారు. కర్నూలు బస్సు ప్రమాదంలో చాలామంది చనిపోయినారు. తర్వాత మొన్న చేవెళ్ళ బస్సు ప్రమాదంలో చాలామంది చనిపోయినారు కదా! అయితే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాదం జరిగిన చోట ఉంటారు కదా! రోడ్డు పైన ప్రమాదం జరిగినప్పుడు ఇటువైపు, అటువైపు వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి. వాహనాలు ఆగిపోయినప్పుడు వాహనదారులందరూ ఉంటారు కదా! వాళ్ళందరి ప్రవర్తన దగ్గరికి వెళ్లి చూసే వాళ్ళ ప్రవర్తన ఎంత అమానుషంగా ఉంది అంటే, అందరూ కాదు కొంతమంది. కొంతమంది ప్రవర్తన ఎంత అమానుషంగా ఉంది అంటే, జరిగినప్పుడు కూడా చాలామంది అక్కడున్న క్షతగాత్రులు, బాధితులు ఏమంటున్నారంటే, చాలామంది వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ ఉంటున్నారు. సహాయం చేయమన్నా కూడా రావట్లేదు అని చెప్పి కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడైతే చాలామంది అక్కడ సాయం చేయడానికి ఒక ఆమె నైటీతో ఉంది పాపము. ఆమె తల్లడిల్లిపోతుందంటే ఇంకెవరైనా వస్తే వాళ్ళని రక్షిస్తాము, ఇంకొక 10 మందినన్నా రక్షించే వాళ్ళము, ఎవ్వరు రావట్లేదు. అందరూ నేను అడుగుతుంటే ఏదైనా సాయం చేద్దాం రండి అని చెప్పి నేను కార్ డోర్ తలుపులు తట్టి అడుగుతుంటే గ్లాస్ పైకెత్తేసుకుంటున్నారు అని చెప్పి మొహం పక్కకు పెట్టేసుకుంటున్నారు. ఎవ్వరూ రావట్లేదు. ఇంకొక 5-6 వచ్చుంటే ఇంకొక 10 మందినన్నా రక్షించే వాళ్ళం అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. ఇంకొక నిన్న చేవెళ్ళ బస్సు ప్రమాదంలో కూడా ఒక ఆవిడ చెప్తుంది, చాలామంది వచ్చారు, మేము సహాయం చేయబట్టి మేము బయటపడ్డాము, కానీ కొంతమంది వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. మమ్మల్ని రక్షించండి, కంకర మీద పడ్డది, మమ్మల్ని రక్షించండి, ఆ కంకర తీయండి అని చెప్పి మేము వాళ్ళని బాధపడుతూ ఏడ్చుకుంటూ వేడుకుంటుంటే, ఎట్లా తీయాలమ్మా, పారలు లేవు, ఎట్లా తీయాలి మేము అని చెప్పి వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆవిడ బాధపడుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాకే కాదు విన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది. సభ్య సమాజం ఎక్కడ పోతుంది అని చెప్పి అనిపిస్తుంది. మనం పొద్దున్న లేస్తే పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తాం, దేవుడు అంటాం, భగవంతుడు అంటాము, ప్రతీదీ భగవన్నామ స్మరణ చేస్తాము. మనల్ని ఆ భగవంతుడు ఆ ప్లేస్లో మనము ఆ సంఘటన జరిగిన ప్లేస్లో మనం ఉన్నాము అంటే భగవంతుడే మనల్ని అక్కడికి పంపించిండేమో, వాళ్ళకి సహాయం చేయడానికే మనల్ని భగవంతుడు పంపించిండేమో అని చెప్పి భావించి, దయచేసి అలాంటి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి నేనైతే మనసారా కోరుకుంటున్నాను. నేను కూడా ఇట్లా స్కూటీ పైన వెళ్తుంటే సడన్గా గుంతను తప్పించిపోయి నేను కొంచెం క్రాస్ తీసుకున్నాను. వెనకాల ఉన్న బండి నా బండిని గుద్దేసింది. అయితే అది పెద్ద కుదిపేం కాదు, చిన్న కుదిపే, అయినా నా బండి కంట్రోల్ కాక నా బండి కింద పడిపోతుంది. నేను కాళ్ళు చేతులతో కింద మేనేజ్ చేసుకొని కింద కాళ్ళు పెట్టి ఇట్లా పక్క కొరిగిపోయి పడిపోయాను అనమాట. అయితే నన్ను చూసిన వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నా బండి పైనుంచి లేపి నన్ను పక్కకు నిలబెట్టి, అమ్మ బాగానే ఉన్నావా అని చెప్పి నన్ను పక్కకు నిలబెట్టి, నేను ఆ టెన్షన్లో బండి స్టార్ట్ చేయలేకపోతున్నాను, బండి తీయలేకపోతున్నాను. టెన్షన్ నాకేమీ కాలేదు, కానీ ఆ టెన్షన్లో నేను బండి తీయలేకపోతున్నానని చెప్పి, అమ్మ మీ ఇల్లు ఎక్కడ చెప్పండి, నిన్ను దింపేస్తాను, మీ ఇల్లు ఎక్కడ, నువ్వు టెన్షన్ పడుతున్నాను, నువ్వు బండి నడపలేకపోతున్నావు అంటే, సర్లేండి పర్లేదండి బాగానే ఉంది, నాకు థ్యాంక్ యూ, చాలా హెల్ప్ చేశారు మీరు, నాకు థ్యాంక్ యూ అండి అని ఒక 10 సార్లు నేను థ్యాంక్ యూ చెప్తూనే ఉన్నాను ఆ టెన్షన్లో. నాకు ఇప్పటికీ వాళ్ళ ఫేస్ గుర్తులేదు, నాకు ఆ టెన్షన్లో నాకు ఇప్పటికీ వాళ్ళ ఫేస్ గుర్తులేదు, కానీ వాళ్ళు సహాయం చేసిన చేతులు, నన్ను పట్టుకొని పైనకి లేపిన ఆ చేతులు మాత్రం నాకు ఇంకా గుర్తున్నాయి. ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్న చోట ఏదైనా దుర్ఘటన కానీ, ఏదైనా సంఘటన కానీ జరిగినప్పుడు తప్పకుండా సాయం చేయండి. ఆ ఫోన్లు తీసి పక్కన పడేసి తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తే వాళ్ళ జీవితాన్ని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, జీవితాంతం మీకు గుర్తొస్తుంది, నేను పలానా సమయంలో పలానా వ్యక్తులను నేను కాపాడానే, వాళ్ళ ప్రాణాన్ని నేను కాపాడిన వాడిని అని చెప్పి మీకు కూడా ఒక ఆత్మతృప్తి కలుగుతుంది. భగవంతుడు మన నుంచి ఆశేది ఇదే, కానీ పూజలు, పునస్కారాలు, దీపాలు, ఒత్తులు ఇవైతే కాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి ఆపదలో ఉన్న వాళ్ళని కొంతైనా ఆదుకోండి. మీరు చేసిన ఆవగింజంత సహాయం కూడా మనకి కొండంత పుణ్యం సంపాదించి పెడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ కోరుకుంటున్నాను. దయచేసి ఉంటాను. థ్యాంక్ యూ.